క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు శుభములు. నేటి అధ్యాయానికి స్వాగతం పలుకుచున్నాం. 34వ అధ్యాయము మన ప్రస్తుత ధ్యానాంశం. ఈ అధ్యాయం యాకోబు జీవితంలో ఒక చీకటి పుట. ఈ అధ్యాయంలో మానవ కోపం సమాజానికి ఎంత హానికరమో కూడా చూస్తాం. లేయా యాకోబుల కుమార్తె దీన యొక్క దీనగాథను చూస్తాం. షెకెములో కాలయాపన చేయడం వల్ల తన కుమార్తె నష్టపోయింది. అవిశ్వాసులతో వివాహ సంబంధాలు ఆదికాండంలోనే నిషేధించబడింది. దేవుని ప్రజలు తామెంత ప్రత్యేకమైన వారో గుర్తించాలి. అనాదిగా కుటుంబాలలో తలెత్తిన విరోధాల పొరపచ్చలు, గృహ చిత్రాలు మొదలైన వాటిని బైబిల్ చూపిస్తుంది. యాకోబులో అప్పటికి మార్పైతే వచ్చింది, కానీ ఎదుగుదల చాలా నెమ్మదిగా సాగింది. విశ్వాసిలో ఆత్మీయ ఎదుగుదల అనేది ఒక పెట్టున సంభవించక క్రమేణా వృద్ధి చెందాలి, కానీ ఆగిపోకూడదు. ఒకసారి ఆగిపోవడం అంటూ జరిగితే వెనుకబడిపోవడం ప్రారంభమవుతుంది. ఆదికాండంలోని ఈ యొక్క 3 అధ్యాయాలు ఎంతో విచారకరమైనవి. లేయా సంతానం యొక్క ప్రసక్తి ఇక్కడ చూస్తాం. అవాంఛనీయ పరిస్థితులు సంభవించాయి. దీనా మానభంగానికి గురైంది. ప్రేమ గుడ్డిది కాదు, కామం గుడ్డిది. తప్పు జరిగిపోయింది. అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండవద్దని బైబిల్ చెబుతుంది. యాకోబు కుమారులు మతాన్ని అడ్డం పెట్టుకొని తలపెట్టిన పాశవిక చర్యను గూర్చి మరియు దాని యొక్క నష్టాన్ని గూర్చి ఎన్నో విలువైన ఆధ్యాత్మిక విషయాలను నేటి పాఠంలో తెలుసుకోబోతున్నాం. ఇక శ్రద్ధగా విందామా? సోదరీ సోదరులారా, బావున్నారా? దేవుని వాక్యపు విందు మనకు అనుదిన వనసంతర్పణ. పరిశుద్ధాత్మ మనకు వాక్య భోజనం వడ్డించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసును ప్రభువు అని సంబోధించగలుగుతున్నామంటే అది పరిశుద్ధాత్మ వల్లనే. జ్ఞాపకం ఉందా? ఏదెను తోటలో ఆదాము హవ్వలు దేవుని పరిశుద్ధతను భంగపరిచారు. దేవుడు వారిని తోటలో నుండి బహిష్కరించాడు. దేవుడు జీవవృక్షాన్ని కాపాడడానికి ఖడ్గము ధరించిన కెరూబును కావలి ఉంచాడు. అది తిరుగుతున్న అగ్నిజ్వాల. జీవవృక్షము అంటే నిత్య జీవానికి అది సంకేతం. అది దేవుని స్వభావానికి గుర్తు. యేసు ప్రభువు మనకు నిత్య జీవం ప్రసాదించాడు. ఖడ్గం శిలువకు సంకేతం. శిలువ ఖడ్గం మన శరీరానుసారమైన స్వభావాన్ని తెగటారుస్తుంది. ఈ శిలువ ఖడ్గం యేసుపై పడింది. అందుకే గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం అంటోంది, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం ప్రకారం క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతో దురాశలతో సిలువ వేసి ఉన్నారు. సంఘ పెద్దలు, సంఘ నాయకులు ఖడ్గజ్వాలను ధరించిన కెరూబులై శరీరాశలను సిలువ ఖడ్గంతో సంహరించాలి. సిలువ ఖడ్గమే శరీరానుసారమైన మనస్సుకు పరిష్కారం. సోదరీ సోదరులారా, నేడు మనం ఆదికాండం 34వ అధ్యాయం పారాయణం చేయబోతున్నాము. ఈ అధ్యాయంలో మనకు కనపడే వ్యక్తులు ఎవరు? దీనా అనే యువతి, షెకెము, హామోరు. ఈ అధ్యాయం యాకోబు జీవితంలో ఒక చీకటి పుట. మానవుని కోపం ఎలా సమాజానికి కీడు చేస్తుందో ఈ అధ్యాయంలో చూడగలం. లేయా యాకోబుకు కన్న కుమార్తె దీనా. యాకోబు లాబాను ఇంటి నుండి వచ్చేశాడు, బాగానే ఉంది. కాని షెకెములో కాలయాపన చేయటం వల్ల అనర్థకాలు ప్రాప్తించాయి. వెంటనే వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. ఆదికాండంలో దేవుడు తన చిత్తాన్ని, అభిష్టాన్ని వెల్లడి చేశాడు. విశ్వాసులు అవిశ్వాసులతో పెండ్లి సంబంధాలు పెట్టుకోకూడదు, వియ్యమందకూడదు. దేవుని వంశం లోకంతో ఒకటైపోకూడదు. వీరు తమ ప్రత్యేకతను కాపాడుకోవాలి. దేవుడు తన బిడ్డల వ్యక్తిగత సంబంధ వ్యవహారాల విషయమై శ్రద్ధ కలిగి ఉన్నాడు. యాకోబుది పెద్ద కుటుంబం. మగపిల్లలు, ఆడపిల్లలు ఇంటి నిండా ఉన్నారు. ఆదికాండములోని పూర్వీకుల గాథల్లో కుటుంబాలలో వివిధమైన పొరపుత్యాలు, అపోహలు, పట్టుదలలు, కలహాలు పొడసూపినట్లు చరిత్ర చెబుతోంది. యాకోబు కుటుంబం, ఇస్సాకు కుటుంబం, ఈ 2 కుటుంబాలలో ఎలాంటి గృహఛిద్రాలు వచ్చాయో మనకు తేటగా చూపబడింది.
యాకోబు షాలేములో కొంతకాలమున్నాడు. యాకోబులో గొప్ప మార్పు వచ్చిన మాట నిజమే, కాని ఎదుగుదల చాలా మెల్లిగా జరుగుతున్నట్లు నిదర్శనలు ఎన్నో చూపబడ్డాయి. ఇస్సాకు కుటుంబంలో యాకోబు ఏశావులను బట్టి ఎన్ని సమస్యలో! ఇప్పుడు యాకోబు కుటుంబంలో తలెత్తిన సమస్యలు చూడండి. ఏ క్రైస్తవ విశ్వాసికి కూడా పరిపక్వత ఒక్కపెట్టున రాదు, క్రమేణా వృద్ధి చెందుతుంది. సౌశీల్యం అలాగే క్రమేణా అధికమవ్వాలి. మనము దేవుని కుటుంబంలోకి దత్తు వచ్చాము. మనలో అభివృద్ధి క్రమక్రమంగా రావాలి. పరిశుద్ధాత్మ మనలను సర్వసత్యములోకి నడిపిస్తాడు. మనమెన్నో బైబిల్ సత్యాలు నేర్చుకుంటాము. అయినా సీమోను పేతురులాగా తప్పటడుగులు వేయటం జరుగుతుంది. తొందరపాటు చేత పొరపాట్లు కూడా పొడసూపుతాయి. వాటిని బట్టి అగచాట్లు కూడా ప్రాప్తిస్తాయి. కింద పడ్డా మళ్లీ లేచి దులుపుకొని ముందుకు సాగిపోతూ ఉండాలి. పేతురులాగే మనం చిట్టచివరికి శిలువ చెంత నిలవబడాల్సి వస్తుంది. యేసు ప్రభువు జీవితమే విశ్వాసులకు మాదిరి. రక్షించబడగానే పరిపూర్ణత సిద్ధించదు. ఆదికాండంలో 3 అధ్యాయాలున్నాయి. ఇవి విషాదకరమైన అధ్యాయాలు. ఈ 3 అధ్యాయాలలో లేయా సంతానం ప్రసక్తే వస్తుంది. ఈ లేయా ఎవరు? లాబాను జ్యేష్ఠ కుమార్తె, యాకోబు పెద్ద భార్య. అయినా బహుభార్యాత్వం సమస్యలకు కారణమని దేవుడు ఈ సంఘటనల ద్వారా తెలియచేస్తున్నాడు. యాకోబు కావాలని తాను అనుకొని చేసుకున్న పెళ్ళిళ్ళు కావు, కాని లాబాను యొక్క మోసం చేత తప్పనిసరిగా ఇద్దరిని పెళ్లాడాడు యాకోబు. అంత మాత్రాన దేవుడు బహుభార్యాత్వాన్ని ఆమోదిస్తున్నాడనుకోవద్దు. లేయా పిల్లలందరూ సమస్యలు సృష్టించిన ఆకతాయి పిల్లలే. లేయాకు పుట్టిన కొడుకులు 4. ఈ అధ్యాయంలో షిమ్యోను, లేవి ముఖ్య పాత్రలు. 35వ అధ్యాయంలో రూబేను ముఖ్య పాత్ర. 38వ అధ్యాయంలో యూదా. అదేమి విచిత్రమో కాని లేయా పిల్లలంతా ఇదే వరస. వారి జీవితాలలో పాపం బరితెగి బజారున పడ్డది. అబ్రహాము, ఇస్సాకు కుటుంబాలలో ఎన్నడూ జరగని ఘోరం యాకోబు కుటుంబంలో సంఘటిల్లింది. లాబాను ఇంటి ప్రభావం ఇదంతా. అక్కడికి దేవుడు తొందరపెట్టి యాకోబును బయటికి తేబట్టి సరిపోయింది. షెకెము అనే చోట యాకోబుకు ఒక సొంత ఇల్లు ఏర్పడింది. యాకోబుకు అక్కడి ప్రజల సంస్కృతి సభ్యతలు కొత్త. వారిని అనుసరించుకొని సరిపుచ్చుకొని వారితో సమాధానంగా ఉండాలి, తప్పదు. అయితే షెకెము మంచి స్థలం కాదు. యాకోబు అక్కడ అంతకాలం ఉండడం దేవునికి ఇష్టం లేదు. అవాంఛనీయ పరిస్థితులు ఇక్కడ యాకోబుకు ప్రతికూలంగా ఉత్పన్నమయ్యాయి. ఒకరోజు దీనా ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళింది. షాలేము పట్టణం చూచి వద్దామని బయలుదేరింది. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హామోరు కుమారుడు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచాడు, మానభంగం చేశాడు. పాపం పాపమే. దానికి నాగరికత పూత పూసి ప్రయోజనం లేదు. పాపము అనే మాటలో మధ్యాక్షరం పా. పాను తొలగించి చదవండి, అది పాము. పాపం పామే, కామం పాపం. షెకెము దీనాను చూడగానే అతనిలోని పశుత్వం, కామ వికారం ప్రకోపించింది. జంతువు నయం, కామోద్రేకంతో మనిషి అంతకంటే నీచుడైపోతాడు. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉంది. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి, ఈ చిన్నదానిని నాకిచ్చి పెళ్లి చేయండి అని తన తండ్రి అయిన హామోరును అడిగాడు. నిజంగా దీనాను ప్రేమించి ఉంటే ఆమెను పెళ్లి కాకముందే మానభంగం చేసి అవమానపరుస్తాడా? కామవాంఛకు ప్రేమ అని పేరు పెట్టడం నేటి నాగరికత. ప్రేమ అవతలి వ్యక్తికి కీడు చెయ్యదు. షెకెము ప్రేమ కామాంధుని వాంఛ. ప్రేమ గుడ్డిది కాదు, కామం గుడ్డిది. తన కుమార్తెను షెకెము చెరిచాడని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములో ఉన్నందున వారు వచ్చే వరకు ఊరుకున్నాడు. ఇంతలో షెకెము అయిన హామోరు యాకోబుతో మాట్లాడడానికి అతని దగ్గరికి వచ్చాడు. యాకోబు కుమారులు ఈ సంగతి విని
పొలములో నుండి వచ్చారు. షెకెము యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యం చేశాడు. అది చేయరాని పని గనుక ఆ మనుషులు సంతాపము నొందారు, బాధపడ్డారు, మనస్తాపం చెందారు. వారికి మిగుల కోపం వచ్చింది. ఆగబట్టజాలనంత కోపం వారిలో రెచ్చిపోయింది. తమ సోదరికి మానభంగం జరిగింది. సరే, ఆ వ్యక్తి పారిపోలేదు, ఆ అమ్మాయినే చేసుకుంటాను అంటున్నాడు గదా. ఈ విషయంలో దురభిమానం, ప్రతీకార వాంఛ తగదు. అది దేవుని బిడ్డల లక్షణం కాదు. యాకోబు తన కుమారులకు ఇదంతా చెప్పి ఆలోచిద్దామనుకున్నాడు. వారిప్పుడు ఆలోచించే స్థితిలో ఉంటేనా? యాకోబు కుమారులకు సమాధానం తెలియదు, యుద్ధం చెయ్యాల్సిందే అంటున్నారు. వారి విధానం శాంతి కాదు, సమరం. యాకోబు ఈ విషయం కొడుకులకు అప్పగించటం పొరపాటే. వారంతా ఒక కొలిక్కి తెస్తున్నారు. హామోరు స్వయంగా యాకోబు దగ్గరికి వచ్చాడంటే దీనాను తన ఇంటి కోడలుగా స్వీకరించడానికి ఇష్టపడుతున్నాడు గదా. దీన్ని గురించి ఇంత రాద్ధాంతం చేయడం దేనికి? హామోరు ప్రతిపాదనను యాకోబు వెంటనే అంగీకరించి ఉంటే బాగుండేది. వీరు సృష్టించిన ఈ అలజడి దేవునికిష్టం లేదు. దౌర్జన్యం దేవుని విధానం కానే కాదు. హామోరు వారితో అన్నాడు, షెకెము అనే నా కుమారుని మనసు మీ కుమార్తె మీదనే ఉన్నది. దయచేసి ఆ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వండి, మాతో వియ్యమందండి. మీ పిల్లలను మాకియ్యండి, మా పిల్లలను మీరు పుచ్చుకోండి, మా మధ్య నివాసముండండి. ఈ దేశం మీ ఎదుటే ఉన్నది. ఇందులో మీరు నివసించి వ్యాపారము చేసి ఆస్తి సంపాదించుకోండి. అవిశ్వాసులతో వియ్యమందటం మంచిది కాదు గాని ఎక్కువ కీడు కలగకుండా ఇదే మార్గం. ఈ పెండ్లికి ఒప్పుకొని దీనాను షెకెముకు ఇచ్చేయడం సరైన పద్ధతి. షెకెము కూడా అంటున్నాడు, మీ కటాక్షం నా మీదికి రానియండి. మీరేమి అడిగితే అది ఇస్తాను. ఓలి కట్నం ఎంతైనా అడగండి, మీరు అడిగినంత ఇస్తాను. ఆ చిన్నదాన్ని నాకిచ్చి పెళ్లి చేయండి. ఈ విధంగా షెకెము దీనా తండ్రిని, ఆమె సహోదరులను ప్రాధేయపడి అడిగాడు. ఇదంతా విన్నప్పుడు యాకోబు అర్థం చేసుకుంటున్నాడు, ఈ స్థలము విడిచిపెట్టి వెళ్లడం మంచిది. అదే దేవుని చిత్తం. ఈ ప్రజలతో కలిసిపోవడం దేవుని సంకల్పానికి వ్యతిరేకం. అయితే తమ సహోదరి అయిన దీనాకు అతడు మానభంగం చేసినందున యాకోబు కుమారులు షెకెముకు అతని తండ్రి అయిన హామోరుకు కపటముగా ప్రత్యుత్తరమిచ్చారు. అన్నారు, మేము ఈ కార్యము చేయలేము. సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరిని ఇయ్యలేము. అది మాకు అవమానం. ఈ కపటపు మాటలను యాకోబు వెంటనే ఖండించి ఉండాల్సింది. కుటుంబానికి తాను నాయకుడు గదా, తనే నడిపించాలి. కాని యాకోబు కొడుకులకు ఈ విషయం అప్పగించి గొప్ప తప్పు చేశాడు. యాకోబు కొడుకుల ధోరణి చూడండి. తమ సోదరిని మానభంగం చేయడం తప్పు అని పలకరు. సున్నతి అంటూ మత సంబంధమైన మాటలు చెబుతున్నారు. వీరికి మతాచారం ఉంది గాని పాపాన్ని పసిగట్టే మనస్సాక్షి లేదు. నిర్గమకాండం 12వ అధ్యాయం 48వ వచనం. సున్నతి పొందిన పరాయివాడు కూడా స్వదేశంలో పుట్టిన వానితో సమానం. ఇది ధర్మశాస్త్రం. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలి ఉంటే సరి. అప్పుడు మీ మాటకు ఒప్పుకుంటాము. మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసిస్తాము. అప్పుడు మనము ఏకజనమవుతాము. మా మాట విని మీరు సున్నతి పొందకపోతే మా పిల్లను తీసుకొని పోతాము. సోదరీ సోదరులారా, ఈ వ్యవహారం చూడండి ఎంతవరకు పోయిందో. ఆ మధ్య ఒక యువకుడు యువతి మా దగ్గరికి వచ్చారు. ఆ అమ్మాయి అంటోంది, అతడు క్రైస్తవుడైతేనే గాని నేను అతన్ని పెళ్లాడను. అతడు సరే అన్నాడు. సరే అని తలుగుపాడు. అంతేగాని అతడు క్రీస్తునందు రక్షణానుభూతి పొందినవాడు కాడు. పెళ్లి కోసం సరే అన్నాడు. అయితే మేము సరే అనలేదు, ఈ పెళ్లి చెయ్యము అని ఖండితంగా చెప్పాం. వారు మరో చోట పెళ్లి చేయించుకొని ఉంటారు గాని అతని అసలు రంగు పెళ్ళయ్యాక త్వరలోనే బయటపడుతుందని మాకు తెలుసు. యేసును స్వకీయ రక్షకుడుగా అంగీకరించిన అనుభవానికి మించినది మరేదీ లేదు అని మనవి చేస్తున్నాము.
యాకోబు కొడుకులంటున్నారు, సున్నతి చేయించుకో. అంతే. అది విశ్వాసం అనిపించుకోదు. మతాచారానికి ఆమోదం చూపినంత మాత్రాన అది విశ్వాసం కాదు. నీవు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నూతన సృష్టివి అవుతావు. నీలో ప్రవర్తన పరివర్తన వస్తుంది. యాకోబు కుమారులు పెట్టిన షరతుకు షెకెము అతని తండ్రి హామోరు అంగీకరించారు. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు కనుక అతడు సున్నతి చేయించుకోవడానికి తడవు చేయలేదు. షెకెము తన తండ్రి ఇంటి వారందరిలో ఘనుడు. ఈ యువకుడు మర్యాదగా హుందాగా ప్రవర్తిస్తున్నాడు. హామోరు అతని కుమారుడైన షెకెము తమ ఊరి గవిని వద్దకు, అనగా పురద్వారము వద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడారు. ఈ మనుష్యులు మనతో సమాధానముగా ఉన్నారు గనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారము చెయ్యనియండి. ఈ భూమి వారికి చాలినంత విశాలమై ఉన్నది గదా. మనము వారి పిల్లను తీసుకుందాం, మన పిల్లలను వారికిద్దాం. అయితే ఒకటి, ఆ మనుష్యులు సున్నతి పొందినవారు. అలాగే మనము కూడా మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందితేనే గాని మన మాటకు వారు ఒప్పుకోవటం లేదు. అప్పుడే వారు మన మధ్యలో నివసిస్తారు, ఏకజనముగా ఉంటారు, మనలో కలిసిపోతారు. వారి మందలు, వారి ఆస్తి, వారి పశువులన్నీ మనవి అవుతాయి గదా. ఏదేమైనా మనం వారి మాటకు ఒప్పుకుందాము. అప్పుడు వారు మనలో నివసిస్తారు. హామోరు అతని కుమారుడైన షెకెము చెప్పిన మాట అతని ఊరి పురద్వారము గుండా వెళ్ళేవారంతా విన్నారు. వారిలో ప్రతి పురుషుడు సున్నతి చేయించుకుంటాడు. వివాహం ద్వారా వారిదంతా వీరిదే అవుతుందని ఆశించారు. లౌకిక ప్రయోజనాల కోసం మతాన్ని ఎరగా పెట్టడం హేయం, నీచం. రక్షణ లేనివారు సంఘ సభ్యులమని సగర్వంగా చెప్పుకున్నట్లే ఇది కూడా హాస్యాస్పదం. అప్పుడు షిమ్యోను, లేవి ఏం చేశారనుకున్నారు? ఆ ఊరి వారినందరినీ హతం చేశారు. 3వ రోజు వారింకా సున్నతి వల్ల బాధపడుతూ ఉండగా యాకోబు కుమారులలో 2, అనగా దీనా సహోదరులైన షిమ్యోను, లేవి తమ కత్తులు చేబూని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపారు. ఇది మోసం, కపటం. షిమ్యోను, లేవి వీరిద్దరూ దీనాకు స్వంత సహోదరులు. వారిలో ప్రతీకార వాంఛ ఎక్కువ. కక్ష సాధింపు చర్యకు పూనుకున్నారు. ఎట్టి కారణం చేతనైనా ఇలాంటి పాశవిక చర్యకు వారు దిగజారకూడదు. ఊరివారిని ఈ విధంగా ఊచకోత కోయటం ద్వారా తమ కుటుంబానికి అప్రతిష్ట తెచ్చిపెట్టారు. వారు హామోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాతకు గురిచేసి చంపి షెకెము ఇంటి నుండి దీనాను తీసుకొని పోయారు. తమ సహోదరిని చెరిచినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని వారి గొర్రెలను, పశువులను, గాడిదలను, ఊరిలోనిదేమీ పొలములోనిదేమీ వారి ధనము యావత్తూ తీసుకొని వారి పిల్లలనందరినీ, వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లలో ఉన్నదంతా దోచుకున్నారు. యాకోబు కుమారులందరూ ఈ దుష్కార్యానికి ఏకమయ్యారు. యాకోబు పిల్లలకు ఈ దౌర్జన్యం, పరద్రవ్యాపేక్ష తగదు. వంశప్రతిష్టను మంటగలిపారు. లాబాను ఇంట వీరు నేర్చుకొని వచ్చిన కుసంస్కృతి ఇది. యాకోబు షిమ్యోనును, లేవీని చూచి అన్నాడు, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలో, పెరిజీయులలో నన్ను అసహ్యునిగా చేశారే. నా జనసంఖ్య కొంచెమే. వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపుతారు. నేను, నా ఇంటివారు నాశనమవుతాము. నా పేరు చెడగొట్టారర్రా అంటూ షిమ్యోనును, లేవీని యాకోబు తిడుతున్నాడు. వారు చేసిన పాపానికి వారిని గద్దించటం లేదు. పాపం యొక్క భయంకరత్వాన్ని చూడలేము. ఏదో మన పేరు పోయిందని, నలుగురిలో అవమానమైందని ఏడవటం వేషధారుల లక్షణం. అందరూ ఏమనుకుంటున్నారు అనే దాని మీద మన జీవితాన్ని కట్టుకోలేము. దేవుడు ఏమనుకుంటున్నాడు, ఏమంటున్నాడు అనే దాన్ని బట్టి మన జీవితం రూపు సంతరించుకోవాలి. నీవు దేవుని బిడ్డవు గనుక ఈ పని చేయవచ్చా, చేయకూడదా అని ఆలోచించాలి. ప్రజాభిప్రాయం కోసం సత్యాన్ని రాజీ పెట్టకూడదు.
యాకోబుకు శారీరక వయస్సు ఎక్కువే అయినా ఆధ్యాత్మికంగా ఇంకా ఎదగవలసి ఉంది. వీరు తమను తాము సమర్థించుకుంటున్నారు. వేశ్య ఎడల జరిగించినట్లు మా సహోదరి పట్ల వారు ప్రవర్తించవచ్చునా? అవును, అలా జరిగించకూడదు. మీ చెల్లెలి మీదే గనక మీకంత ప్రేమ ఉంటే ఆ అమ్మాయిని షెకెముకిచ్చి వెంటనే పెళ్లి జరిగించాలి. ఇప్పుడు మీ సోదరికి మీరు ఎక్కువ కీడు చేసిన వారయ్యారు. ఆమెను మీరే వేశ్యగా చేసి విడిచినట్లయింది. ఆలోచించారా? పైగా ఇది సాకుగా తీసుకొని మూక ఉమ్మడిగా అందరి గొంతులు కోస్తారా? ఇదెక్కడి న్యాయం? నేటి పాఠం రోమాపత్రిక 12వ అధ్యాయం 19 నుండి 21వ వచనం వరకు చదివి ముగిస్తాము. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యండి. పగ తీర్చటం నా పని, నేనే ప్రతిఫలమిస్తాను అని ప్రభువు చెబుతున్నాడని రాయబడి ఉంది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పిగొని ఉంటే దాహమియ్యి. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోస్తావు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. దైవాశీస్సులు. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు విన్న కార్యక్రమాలు మీకు మేలుకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. యాకోబు కుమారులు మోసంగా ప్రవర్తించి షెకెము ఊరి వారందరినీ చంపారు. వారికి దేవుని నామంలో సున్నతి చేయించినప్పుడు సున్నతి పొందిన వారు దేవుని నియమం ప్రకారము తన ఇంట పుట్టిన వారితో సమానం. తన సహోదరులే దీనను ఒక వేశ్యగా విడిచేటట్లు ఆమెకు పెళ్లి చేయకుండా ఆమె పట్ల అర్థం లేకుండా ప్రవర్తించారు. దురభిమానం, ప్రతీకార వాంఛ తగదు. అది దేవుని ప్రజల లక్షణం కాకూడదు. ఈ విషయంలో యాకోబు కొడుకులకు ఎలాంటి జ్ఞానం లేదు. వీరి వైఖరి దేవునికి ఇష్టం లేదు. ఆ అమ్మాయికి పెళ్లి చేసి యాకోబు షెకెమును విడిచిపెట్టాలి. యాకోబు కుమారులు ఎంతో రోషం పూనారు, కోపోద్రికులయ్యారు. మరి తమ సహోదరి గ్రామ సంచారానికి కూడా వారు అనుమతించకూడదు. ఆయా ప్రదేశాల సంస్కృతి, ఆయా విధానాలపై అప్పటికే వారికి ఎంతో కొంత అవగాహన ఉండి ఉండవచ్చు. యాకోబు పూర్తి నాయకత్వం, బాధ్యత వహించి ఉండాల్సింది. తల్లిదండ్రుల నాయకత్వం, బాధ్యతలు పిల్లల జీవితాలను సరిదిద్దుతాయి. వాక్యం వింటున్న ప్రియ వీక్షకులారా, కుటుంబం అనేది దేవుడిచ్చిన ఒక అద్భుతమైన విషయం. దీనిని మనం ఎంతో పదిలంగా, జాగ్రత్తగా కాపాడుకుంటూ ఈ లోకంలో వ్యవహరించాలి. ప్రత్యేకించి క్రైస్తవులుగా మన ప్రవర్తన సమాజానికి మేలు చేయాలి తప్ప నష్టాన్ని కలిగించకూడదు. మన ప్రతిస్పందన ఎల్లప్పుడూ ఇతరుల క్షేమాన్ని కోరేదిగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. దైవాశీస్సులు.